ఆనరబుల్ చీఫ్ అడ్వైజర్ టు సీఎం శ్రీ వేం నరేందర్ రెడ్డి గారు అతిథుల్లో ఒకరిగా ఉన్నారు. అదిగో ముఖ్యమంత్రి మొక్క నాటుతున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ చప్పట్లు కొడితే సార్కి వినిపిస్తుంది గట్టిగా. థ్యాంక్ యూ. సాధారణంగా ఆకాశం మీద ఉంటుంది హరివిల్లు, కానీ నేలనే హరివిల్లుగా మార్చేవి చెట్లు, మొక్కలు, పూలు, పళ్ళు. అలాంటి హరివిల్లు ఆరోగ్యాల సిరిజల్లుగా, ఆనందాల జల్లుగా ఉండాలి అంటే మనం మొక్కల్ని నాటి పెంచి పోషించాలి. ఆనరబుల్ సీఎం గారు, ఆ పక్కనే ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్, అటవీ పర్యావరణ శాఖ మంత్రులు, దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ్ గారు, ఇంకా ఇతర పెద్దలు మొక్కలు నాటి వస్తున్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాగల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న, గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ తలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు, మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే